రష్యా రిఫైనరీల మీదన తాజాగా ఉక్రెయిన్ భారీ దాడులకు పాల్పడింది. లాంగ్ రేంజ్ మిస్సైల్స్ని వాడింది. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రహం అంత్యక్రియలో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయిన కొన్ని గంటలకే రష్యా మీద ఉక్రెయిన్ దాడుల్ని ఉధృతం చేసింది. అంటే ట్రంప్ ఒక పక్కన యుద్ధం విరమించమని చెప్తుంటే మేము విరమించబోమని సంకేతం ఇచ్చింది ఉక్రెయిన్. తాజాగా 3 కోట్ల టన్నులకి సంబంధించినటువంటి ఏదైతే ఆయిల్ ఉత్పత్తులు జరిగేటటువంటి 2 రిఫైనరీల మీదన దాడులు జరిగింది. రష్యాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రిఫైనరీలు, బాగా ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి రిఫైనరీలు, అంటే క్రూడ్ ఆయిల్ని తీసుకొచ్చి శుద్ధి చేసే రిఫైనరీలు లేకపోతే రేపు పొద్దున ఆయిల్ తవ్వినా కూడా శుద్ధి చేయడం కష్టమవుతుంది అనమాట. దేశ ఖజానాకి నష్టం చేకూర్చామంటూ రష్యా దేశ ఖజానాకి నష్టం చేకూర్చామని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ జనరల్ స్టాఫ్ విభాగం ప్రకటించింది. అయితే రష్యా మాత్రం తమ రిఫైనరీలకు ఎట్లాంటి నష్టం జరగలేదని, పారిశ్రామిక వాడల్లో డ్రోన్ల దాడుల్లో గాయపడిన 6గురిని మాత్రం ఆసుపత్రిలో చేర్పించామంటూ ప్రకటించింది.